Swami,
దయచేయాలి. మరి అదేవిధంగా వేరే హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతుండగా ఆ బిడ్డకు దేవుడితో నీడగా ఉండాలని ప్రార్థిస్తూ పూజ కోరువారు ఎం లక్ష్మయ్య, పి జయరాజ్, ఎలిజబెతమ్మ వీరి ఆత్మలకు దేవుడి తెలిసి మోక్ష భాగ్యం దయచేయాలని ప్రార్థిస్తూ పూజ కోరువారు పి అంతయ్య కుటుంబ సభ్యులు, జి శిరీష మంచి కానుక జరగాలని ఆమె బిడ్డకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ప్రార్థిస్తూ పూజ కోరువారు జి గంగాధర్ కుటుంబ సభ్యులు. యగాసి సామ్రాట ఈరోజు జన్మదినం జరుపుకుంటుంది కాబట్టి దేవుడాన్ని దీవించి కాచి కాపాడాలని మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ప్రార్థిస్తూ పూజ కోరువారు వై సరిత ప్రవీణ్ కుమార్. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మహిళలకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని త్వరలో మంచి స్వస్థత దయచేయాలని ప్రార్థిస్తూ పూజ కోరువారు మహేష్ కుటుంబ సభ్యులు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మరియు అమర్దాస్కి దేవుడు మంచి ఆరోగ్యాన్ని మంచి స్వస్థత త్వరలో దయచేయాలని ప్రార్థిస్తూ పూజ కోరువారు ఫాతిమా సిస్టర్. అభిలాష, క్లారమ్మ వీరి జీవితంలో దేవుడు చేసిన అన్ని మేరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుటుంబాన్ని దేవుడు ఎల్లప్పుడూ కూడా కాపాడాలని ప్రార్థిస్తూ పూజ కోరువారు కుటుంబ సభ్యులు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆరోగ్యముకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని మంచి స్వస్థత దయచేయాలని ప్రార్థిస్తూ పూజ కోరువారు బాలనరసింహుడు. ఈ విన్నపములతో పాటు మన మనసులో ఉన్నటువంటి విన్నపములన్నీ కూడా ఏకం చేసి పూజలు సమర్పిస్తున్నాము. పితా పుత్ర మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, నేటితో మనమందరం కూడా సామాన్య కాలాన్ని ముగించుకొని ఆగమన కాలంలోనికి ప్రవేశిస్తున్నాము. ఆగమన కాలం అనగా ఎదురు చూసే కాలం. ఏ విధంగా అయితే మన జీవితంలో మనం ప్రేమించిన వ్యక్తి కోసము, మనం ఇష్టపడే వ్యక్తి కోసము ఎంతో సమయాన్ని వెచ్చించి ఓర్పుతోటి నిరీక్షణతోటి ఎదురు చూస్తూ ఉంటామో, అదే విధంగా ఈ ఆగమన కాలం అంతా కూడా మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు కోసము ఎదురు చూడాలని మన తల్లి శ్రీ సభ మనందరికీ కూడా ఈ ఆగమన కాలంలో ఆహ్వానిస్తుంది. ఈరోజు మనందరం కూడా ఆగమన కాలము మొదటి ఆదివారంలో ఉన్నాము. ఈనాటి కథనాలు మనకు తెలియజేస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, లోకాంతము మరియు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ సమీపిస్తుంది. కాబట్టి మన పాప జీవితాన్ని అన్నిటిని కూడా విడనాడి మంచి మార్గంలో నడవాలని మనకి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ముందుగా ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి యోగ్యంగా పాల్గొనేందుకు మనం మన సహోదరుల పట్ల దేవుని పట్ల చేసినటువంటి ప్రతి చిన్న తప్పులను పొరపాటును కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాపముల కోసం ప్రయాసపడుతూ ఆ ప్రభువు నుండి పాప క్షమాపణ కోరుకుందాం.
క్రీస్తువా దయచేయుము, ప్రభువా దయచేయుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, రానున్న క్రీస్తు ధర్మపు ఎంతో ఎదురేగుటకు నీ బిడ్డలమైన మేము సరస్సుతో ఎదురు చూస్తున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి పక్కన నిలిచినట్లు స్వర్గ రాజ్యంలో ప్రవేశింపయోగ్యులమగుటకు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి ఈ వైరములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి ధర్మశీలుడైన దావీదు వంశస్థుని ఒకతన్ని నేను రాజుగా ఎన్నుకొంటిని. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం. ప్రభువు ఇట్లా అంటున్నాడు, నేను ఇశ్రాయేలు యూదా ప్రజలకు చేసిన ప్రాణము నిలబెట్టుకొను రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున దావీదు రాజవంశము నుండి నీతి గల కొమ్మను చిగురింపలేను. అతడు దేశమంతటా నీతిని ధర్మమును పాటించును. ఆ కాలమున యూదా రక్షణను బడియను, యెరూషలేములో భద్రముగా నుండును. ప్రభు మనకు రక్షణను అని ఆ నగరముకు పేరు. ఇది ప్రభువు వాక్కు. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తాను, నేను పిలిస్తే నా ప్రార్థనలాలకిస్తాను, నేను పిలిస్తే లాలించి కరుస్తాను. ఓ ఇంతగొప్ప ప్రేమ నా యేసుని, ఓ ఇంతగొప్ప ప్రేమ నా యేసుని. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తాను, నేను పిలిస్తే నా ప్రార్థనలాలకిస్తాను, నేను పిలిస్తే లాలించి కరుస్తాను. ఓ ఇంతగొప్ప ప్రేమ నా యేసుని, ఓ ఇంతగొప్ప ప్రేమ నా యేసుని. నీవు మనసులోనే చేసి నడిపిస్తాను, మన కరుణతో నన్ను నడిపిస్తాను. నీవు మనసులోనే చేసి నడిపిస్తాను, మన కరుణతో నన్ను నడిపిస్తాను. శక్తి ఇస్తాడు, నాకు సౌఖ్యం ఇస్తాడు. ఎందరో ప్రేమ నా యేసుని, ఓ ఎందరో ప్రేమ నా యేసుని. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తాను, నేను పిలిస్తే నా ప్రార్థనలాలకిస్తాను, నేను పిలిస్తే లాలించి కరుస్తాను. ఓ ఇంతగొప్ప ప్రేమ నా యేసుని, ఓ ఇంతగొప్ప ప్రేమ నా యేసుని. మనము మన ప్రభువు ప్రత్యక్షం చేయబడుటకై వేచి ఉన్నాడు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ
యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన అనుగ్రహం పొందారు కనుక మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఏదైనా క్రీస్తుతో ఐక్యం వలన మీరు సర్వవిధముల వాక్కులందరూ జ్ఞానములందరూ ఐశ్వర్యవంతులైనవి. క్రీస్తును గురించిన సందేశము మీ యందు ఎంతగా దృఢపడినది కనుకనే మన ప్రభువు యేసుక్రీస్తు ప్రత్యక్షమై వేచి ఉన్న మీకు ఆత్మ ఆశీర్వాదమైనను కొత్తగా లేదు. మన ప్రభువు యేసుక్రీస్తు విధమున మీరు దోషములుగా ఉండవచ్చు. ఆయన మేము పిలువలకు సుస్థిరముగా ఉంచును. తన కుమారుడు మన ప్రభువుకు యేసుక్రీస్తు సమాసముగా మిమ్ము పిలిచిన ఆ దేవుడు శ్రద్ధ. ఇది ప్రభువు వాక్కు. అడిగి 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 అడిగా ఇప్పుడు యేసయ్య వస్తాడని. అడిగి 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 అడిగా ఇప్పుడు యేసయ్య వస్తాడని. కొందరడిగారు మసీహనడిగా హల్లెలూయా తీసుకోండి. లూకా రాసినటువంటి ప్రభు యేసుక్రీస్తు సువార్త 21వ అధ్యాయం 25 నుండి 28 వరకు మరియు 34 నుండి 38 వరకు. లూకా 21, 25 నుండి 28 వరకు మరియు 34 నుండి 38 వరకు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించాయి.
జాతులకు గడ్డు కాలం దాపరించు. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోలమవుదు. ఏదైనా అంతరిక్ష శక్తులు పంపించు. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోదు. అప్పుడు మనిషి కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారుడై వచ్చినట్టు వారు చూశారు. ఇవన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యంతో తలెత్తి చూడు. ఎలా ఈ రక్షణ కాలము ఆసన్నమైనది. 34 తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుతోనూ చీకు చింతలతోనూ మీరు మన్నవతులు కాక అప్రమత్తులై ఉండు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చిపడదు. ఏదైనా ఆ దినము భూలోక వాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడటను మనుష్య కుమారుని సమక్షమున నిలవబెట్టుకును కావలసిన శక్తి పొందుటను ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది ప్రభు సువిశేషము. గడచిన కాలమంతయు నిన్నటి దినం రాత్రంతయు మాతో సాష్టాలుగా ఉంది. మరొకసారి ప్రభువా ఈ గొప్ప ఆదివారం దినాన్ని చూసే భాగ్యాన్ని మీ మహాప్రేమను బట్టి మా ఒక్కొక్కరిని చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా వాక్యమై ఉన్న దేవుడు నీవే నాయన. నీ మాటలు మాకు వివేచనాన్ని జ్ఞానాన్ని కలుగజేస్తున్నాడు. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నాకు సమయం ప్రసాదించి ప్రభువా ఈ ఆగమన కాలపు మొదటి ఆదివారం మీరు ఎవరైతే తండ్రి ఈ బిడ్డలతో మీరు మాట్లాడదలుచున్నారు ఆ విషయంలో మాట్లాడి మా అంతరంగములను శుద్ధి చేసి మా జీవితములను వాక్యాన్ని బట్టి చక్కపరిచి ప్రభువా మా అందరిని పరిశుద్ధులుగా చేసి మా పరిశుద్ధులను బట్టి మా కుటుంబాలను ఈరోజు ప్రత్యేకించి మరి మీ దీవెన నిమిత్తమై మీ సన్నిధిలో ఉన్న ఈ వీళ్ళందరూ కూడా ఈనాటి పరిశుద్ధమైన మీ మాటలు బట్టి ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించాలని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మేము అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బాగుందండి. అక్కడ 4 క్యాంటీన్లు పుట్టించారు. మధ్యలో ప్రత్యేకంగా ఒక తెల్ల క్యాంటీన్ 5 క్యాంటీన్స్ ఉన్నాయి. కింద ఒక రౌండ్ షేప్ లో చక్రమాల లేకపోతే రీత్ ఒకటి పెట్టారు. దేనికి చిహ్నంగా ఉండే చెప్పి వాక్యం ఏంటంటే ఒక పాట పాడుకొని అది దేనికి చిహ్నంగా ఉందండి? ఏమంటే దేనికి చిహ్నంగా ఉంటుంది? చక్రమాల లేకపోతే రీత్ అంట ఇంగ్లీష్లో రీత్. చక్రమాల దేనికి చిహ్నంగా ఇది గమనిస్తే సర్కిల్ అంటే రౌండ్ ఆది అంతం అంటే
ఈ రౌండ్ షేప్ చక్రం దేని చిన్నగా ఉన్నది? ఆయనకు ఏమి లేదు, ఆది లేదు, ఆపద లేదు. గట్టిగా సపోర్ట్ కొట్టాలి. అయితే స్టార్టింగ్ ఏంటి? ఒకటి ఉంది. ఎవరికండి? ప్రారంభం ఉంది, ఆపద ఉంది. నాకు బాగా చెప్పాలి. మన స్టార్టింగ్ అయితే ప్రారంభమైంది, ఎండింగ్ మనకు అయితే పైన కొన్ని క్యాండిల్స్ పెట్టారు. దేవి చిన్న క్యాండిల్స్ వెలుగుతా ఉన్న క్యాండిల్ వెలుగుతాయి. క్యాండిల్ దేవి చిన్న అవి కూడా వేసాయి. నేనే లోకంలో వెలుగునే ఉన్నానంటే అర్థమైంది. వెలుగు ఎక్కడ అవసరమో, ఎక్కడైతే చీకటి అంటే ఈ లోకం చీకటిలో అర్థం. కనుక ప్రతి దేవుడు మీరు వెలిగింపబడాలి, ఇదే ప్రాజెక్టు సిద్ధపడాలని చెబుతూ తల్లి శ్రీసభ ప్రతి సంవత్సరము 34 ఆదివారాలు అయిపోయిన తర్వాత ఈ 4 ఆదివారాల పాటు పలుకుమారి శరీరంట మన ధ్యానం కదా. ఇది దేనికి ఆయత కాలం, సిద్ధపడే కాలము, దేవుని యొక్క దేవుని యొక్క రాకడ జరిగిందా లేదా? ఎన్ని రాకలు ఉన్నాయండి? కొందరు పాఠాలు ఎన్ని రాకలు ఉన్నాయి? ఎన్ని రాకలు ఉన్నాయి? రాకలు ఉన్నాయి. 3 రాకలు ఉన్నాయి. ఒకటి చెప్పాలి, మొదటి రాకడ. యేసు అంటే దేవుడు ఎలా వచ్చాయా? మనిషిగా వచ్చా. బాబాయ్ మనిషిగా ఈ శరీరం ధరించి ఈ భూలోకానికి మనిషిగా వచ్చాడు. నెక్స్ట్ రాకడ ఏంటి? రెండవ రాకడ. ఎంతమంది నమ్ముతున్నారు యేసు వస్తారని? దర్శన గ్రంథము అద్భుతమైన మాట. ఎంత మనం దగ్గరలో దర్శన 1వ అధ్యాయం 7వ వచనం చదువు. ఇదిగో మేఘమండలం నుండి ఆయనను చూచును. కట్టేది మన ఇబ్బంది అవుతుంది. గుడిసి కట్టుగా చెప్పాలి. ఇదిగో మేఘమండలం నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి మేఘము ఆయనను చూచును. ఏమన్నాడంట? ప్రతి నేత్రము అంటే కళ్ళున్న ప్రతి వారు ఆయన్ను చూస్తా. చచ్చిపోతే చనిపోయినా నీ అర్థం నువ్వు లేకపోతావు, నీ అవయవము నీ కళ్ళు నీకు ఇవ్వబడతాయి అని చెబుతున్నట్టు దీని అర్థం ఎంత సత్యం చూడవచ్చు. ప్రతి కళ్ళు చూస్తాయి. ఎప్పుడు ఎప్పుడు చెప్పాలి? ఏ సమయం అండి చెప్పాలి? రెండవ రాకడ సమయంలో ప్రతి నేత్రము యేసయ్యను చూసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎవరైనా ఆల్ఫా ఒమేగా అంటే కడపడి వాడను నేను, చివరి వాడను, ఆదిను. ఈ పాస్కా టైంలో మీరు గమనించాలి. ఈ ఒత్తులో ఇవి అవి పెట్టినప్పుడు చెప్తారు ఆల్ఫా అని రాస్తారు కదా, ఒమేగా. మన క్యాపిటల్స్ గుర్తించేసి యేసు ఆయన అంతలేని వాడు, ఆది లేని వాడు, ఆయన ప్రారంభం లేని వాడు, అంతం లేని వాడు, కలకాలం ఉన్నవాడు అంటే ఆయన అర్థమండి. ఎన్ని రాకలు ఉన్నాయి చెప్తారు? 3. ఒకటి రాకడ, రెండవది ఏంటి? మధ్యస్థ రాకడ. దేవుడు మధ్యస్థ రాకడ అదేంటి? ఎప్పుడు వస్తాడు ఆయన మధ్యస్థం? మన దేవుడికి వస్తాడు. ఎలా వస్తాడు?
వచ్చారు చూద్దామా లేదా? మీరేమంటారండి? మధ్యలో జరగాలి మధ్యస్థ ప్రభు అని మనం విశ్వాసంతో దీన్ని తీసుకుంటూ ఏ సేవకి వస్తారండి? ఎవరైనా ఎవరైనా ఆదిలో అంతము లేనై ఉన్నవాడు ఆల్ఫా నేనే ఆల్ఫా నేనే కాబట్టి వాడు మాట్లాడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ క్షణంలో మనం ఎలా ఉన్నామంటే నెక్స్ట్ మినిట్ మనం అలా ఉన్నాం. ఒక్క క్షణంలో ఇంత బాగా ప్రార్థన చేస్తున్న నేను ఆదివారం సోమవారం కంప్లీట్ ఆలోచించ మారిపోతా. కానీ ఎప్పటికీ మారనివాడు, ఎన్నడూ మారనివాడు, ఏకరీతిగా ఉండేవాడు ఎవరండి? ఎట్లా చదవబడాలి మాట్లాడాలి? ఒక పాట పాడుకొని ఈ కార్యక్రమం అందరూ చప్పట్లు పాట పాడుకొని మంచి వార్తలు వింటారు, అద్భుతమైన మాటలు వింటారు. చప్పట్లు కొట్టి పాట పాడుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అందరూ చివరికి 2 నిమిషాలు దేవుని కనపరుస్తున్నాం. ఈ గొప్పగా చప్పట్లు పాట పాడుకుంటున్నారు.
కొద్ది నిమిషాలు మాత్రమే నీకు వాక్యాన్ని కోసం ఆశపడుతున్నా. ఎందుకు నాకు ఈ పాట నాకు చాలా సమయం ఉందండి. నేను చెప్తాను. నేను ఒకసారి ఈ సంఘటన చెప్పి మరొక లైన్ పాటి నేను 7వ క్లాస్లో ఉన్నప్పుడు నేను లోపువాడిని నేను ఎలాంటి వాడిని. మా అమ్మ మా నాన్నగారు బాగా కొట్టేవాడు. పడుకొని మా అమ్మ బాగా కొట్టేశాడు. మా అమ్మ తన ఒళ్ళో పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళి బయట పడుకోవడం. అమ్మ అంటే చాలా ప్రేమగా మూల ఉన్న ఇది రాకులు బండ తీసుకొని మా నాయన వాడిని కొట్టేసింది. చనిపోయాడు అనుకున్నా. చనిపోయాడు. నేను అప్పుడు ఎక్కువ ఇట్లా వక్తాసు కూరుతుండేవాడిని పిల్లలు. మళ్ళా నేను పక్కకి వెళ్తూ ఆలోచించాను, మా నాన్న చనిపోతే మా అమ్మ పరిస్థితి, మా తమ్ముడు మా చెల్లి పరిస్థితి. డైరెక్ట్ చర్చిలోకి మోకరించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ప్రభు మా నాన్నకి అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాను. డాక్టర్ ప్రార్థన ప్రార్థించాను. ప్రభు నేనైతే నీ పని చేస్తున్న చర్చిలో వాపస్ కాబట్టి నాకైతే మా డాడీ మా నాన్న ప్రార్థించేశాను. ఒక 2 రోజులు కోపంలో ఉన్నాడు. 3వ రోజు ఆయన తల్లు తెచ్చి మాట్లాడాడు. ఈ లోకం ఎలాంటిదంటే పంటికి అంటే తిరిగే నేను ఎందుకు ఆరంభంలో ప్రార్థన చేశాను. ఎంత ప్రేమ కలిగినవాడంటే ఒక తాగుబోతు భర్తను భార్య భరించినట్టుగా మన దేవుడు భరిస్తున్నాడు కనుక, మనం క్షమిస్తున్నాడు కనుక, మనం ప్రేమిస్తున్నాడు కనుక, మనం భోజనం పెడుతున్నాడు కనుక, మనం కాచి కాపాడుతున్నాడు కనుక, మనందరం ప్రాంతంగా సపోర్ట్ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ఎవరు ఆనందం ఉందండి? ఎవరు ఆనందం ఉందండి? ఏసైనా ఒకసారి కొన్ని మాట్లాడుతుంది ఒకసారి కొన్ని
యోహాను సువార్త 21వ అధ్యాయము 26వ చదవండి. ప్రజలు ప్రపంచంలో సంభవించు ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన తమ ధైర్యం కోల్పోవద్దు. ఏం సంభవిస్తాయంటే విపత్తులు? ఫస్ట్ మాట చదవమ్మా. 21వ వచనం. 21వ అధ్యాయం 25వ చదవమ్మా. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాడలకు ఆ. గడ్డుపాలు దాపురించును. ఆ. సముద్ర తరంగ గర్జనలతో ఆ. ప్రజలెల్లా అల్లకల్లోలమవుతుంది. క్రైస్తవ భూమి పైన ప్రజలకు ఏ కాలం సంభవిస్తుందట? చెప్పాలి. ఏ కాలం సంభవిస్తుందండి? గడ్డు కాలం సంభవించును. ఎవరికి? ఆ? భూమిపై జాడలకు భూమి పైన ఉన్న వారికి. మరి అయితే గడ్డు కాలం ఎవరికి కాదు? ఎవరికి ఉండదు? దేవుళ్ళు ఉన్నాయి. లోకస్తులు ఎప్పుడు కనుగొనేది సమాధానములు, సంతోషములు. లోకాన్ని అనుసరించి భూనివాసులను అనుసరించి జీవిస్తే నీకు సమాధానం. దేవుని యందు ఉండే వారికి గడ్డు కాలం లేదండి. ఉండదని అర్థము. ఇలాంటి భయంకర సంఘటన సంభవించినప్పుడు మనకు కలిగే ఏంటి? భయం. ఎందుకు భయం? చెప్పండి. చచ్చిపోతామని ఎక్కువైపోయింది. నాకున్న రోగాన్ని బట్టి నేను చచ్చిపోతానేమో. ఎక్కువైంది. మరణ భయం ఎక్కువైపోయిందండి. మరణానికి ఎవరు భయపడాలి? ఎవరు భయపడాలి? ఎవరు భయపడరు మరణానికి? భయంకరమైనది ఏం చెప్పాలి? భయంకరమైనది ఏంటి? పాపం నిజంగా భయంకరమైతే దాని దగ్గరికి వెళ్తారా చెప్పండి? నిప్పు భయంకరమైంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళాలి. పాపం భయంకరమైనది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళాలి. సావు భయంకరమైనది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళాలి. పాపం భయంకరమైనది చెప్పండి. పాపము కాదు భయంకరమైంది. పాపము వలన వచ్చు జీతము అని పేరు కలిగిన సావు. మరణం చాలా భయంకరమైనది. చాలా భయంకరమైన జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. మరణం కంటే భయంకరమైన మోపులు ఏమో భయంకరమైన మరణం అంటే భయంకరమైన ఉందా? ఎవరు ఉందా? ఎప్పుడు పత్రిక 10వ అధ్యాయము 31వ చదువుకున్నాను. మాటలు ఇలాంటి మాటలు బాగున్నాయి. ఎప్పుడు పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. సజీవులకు దేవుని చేతిలో చిక్కుట మహాభయంకరం. సజీవుడైన దేవుని చేతిలో చిక్కుట మహాభయంకరము. భయంకరమైన సంగతి జాగ్రత్త. మరణం కాదు. మీరు అనుకున్నారు సమస్యల వలయంలో సురుకులో వచ్చుకున్న మహాభయంకరమైన స్థితి దుస్థితి కాదు. దేవుడు మాట ఏంటంటే సజీవుడైన దేవుని చేతులలో చిక్కుట మహాభయంకరమైన సంగతి అంటున్నాడు. మీరు దేవుని ఒక సైడ్ చూస్తున్నారు, రెండో వైపు చూడలేదు. ఇవన్నీ డైలాగ్ బైబిల్లో చూడండి. నాలుగోటి గమనించండి. ఈ భూమి పైన పుష్పాలు, ఈ ఫ్లవర్
ఈ ఫ్లవర్ ఈ పువ్వులు చేసింది ఎవరైనా అందమైన ఈ ఫ్లవర్ అందమైన కదా చాలా పువ్వు అంటే ఆనందం. ఈ పుష్పమే అందమైనదైతే దీన్ని సృష్టించిన దేవుడు అందగా చదువుతాం. తర్వాత ఈ భూమిని ఆకాశాన్ని చేసింది ఏమండి? భూమిని ఆకాశాన్ని చేసింది సమస్త భక్తులను నీవే చేసింది. భూమి ఆకాశం ఎవరేంటండి? ఎవరి నేనే అంటున్నాడు ఎవరు దాని మానస్. కానీ ఒకసారి ఈ భూమి ఆకాశం లేకపోతే ప్రకృతి ఏం చేస్తుందండి? కన్నెర చేస్తుంది. ఎవరు రాస్తారు? కన్నెర చేసిన ప్రకృతి. మీకు శుక్రవారం చెప్పాను ఎంత భయంకర సంగతి అంటే హైదరాబాద్లో ఇప్పుడు గాలి ఏ విధంగా గాలి ఆక్సిజన్ కొత్త పడింది. ఈ తల్లులు డెలివరీ కాకుండా కాంపు బిడ్డ జన్మ చేపిస్తున్నారు. ఆక్సిజన్ ఉంటే అన్ని సజీవంగా ఉంటాయి. ఇక 5 సంవత్సరాలు తర్వాత హైదరాబాద్లో, చెన్నైలో ఉన్న, ఢిల్లీలో ఉన్న పరిస్థితి అన్నట్లో మనం చదువుకున్న టాక్షన్ కొనాలి, మాస్క్ కొనేవాళ్ళు టాక్షన్ కొనాలి, అందరూ పెట్టుకుని తిరగాలి. ఆక్సిజన్ బయట ప్రకృతి ఒక్కొక్కసారి భయంకరంగా విలయతాండవం చేస్తుందండి. నిన్న చైనాలో ఏదో రావట్లేదు. ఎన్ని లక్షలు చేస్తారండి? 26 లక్షలు చనిపోయారు. 26 లక్షలు అర్థం కట్టారు. 26 లక్షలు. ప్రకృతిలో ఉన్న పువ్వే తల్లైనప్పుడు దేవుడి గడ్డగా ఈ ప్రకృతే ఇంత భయంకరమైనప్పుడు దేవుడు చెప్పాలి. ఇంకా భయంకరమైన వాడు ఎవరికి? చాలా మంది అంటారు నేను చెడ్డోని మంచోని మనం చెడ్డోని మంచోని అంత అబద్ధమే. ఎవరికైనా భయంకరం కనిపిస్తారు. నేను మన అంతుల వారి ప్రార్థన దేవాలయంలో అంతుల వారంట పాపాత్మను భయపడినట్టుగా ప్రసంగించబడిన అంతుల వార ఆయన ప్రసంగించితే ఏమవుతుందని అందరికీ పాపించే వాళ్ళు భయపడుతుంది. మరి మాట పాపాత్ములు భయపడినట్టుగా ప్రసంగించే అంతుల దేవుడు చాలా భయంకరుడు అండి. ఈ పరలోకంలో మీటింగ్ జరుగుతుందా? మీటింగ్ జరిగినప్పుడు వ్యవస్థ మీటింగ్ దేవతలు వస్తారట. వాళ్ళకి ఎలా కనిపిస్తారు? ఒకసారి దేవుడు మాట్లాడి దేవుడు 89 వస్తాయి. 7 వచ్చిన చదవండి. 7 వచ్చిన 7 ప్రభువును కాంచి భయపడును. తన చుట్టూ ఉన్న వారి భయంకరుడైన మీరంతా కాదైనా
మా ఆకాశం పంపించడం, భూమి మండలంలో ఇవన్నీ చివరిలో మాట్లాడుతున్నారు. చివరిలో 21వ సువార్తని 21వ అధ్యాయం 25 చదవండి. అవి ఇవన్నీ ఇవన్నీ సంబంధించిన ఉన్నప్పుడు హృదయంతో తలెత్తి చూడడు. అయ్యా ఏడని దర్శనకాలం ఆసన్నమైనది. మా ఇది రక్షణ కాలం ఉంటుంది. భూకంపం వచ్చే ధైర్యం అంటున్నారు. ఎవరి గురించి ఉద్దేశించి మాట ఈ స్వార్థ ఇద్దరికండి. ఒకరెవరు దేవునికి లోబడిన వారికి, రెండవది దేవునికి లోబడి వారికి స్వార్థ. మీరైతే మాట్లాడు భయపడతా వచ్చినప్పుడు కుక్క వచ్చిందండి, తండ్రి పక్కన చేయబట్టుకొని కుమారుడు ఉన్నాడు. భయపడ్డా భయపడ్డా నేను ఉన్నానా తన కొడుకు చెప్తున్న మాటని తన కొడుకుతో తన వారు ఉన్నారు. ప్రతి సంఘంలో ఇద్దరు ఉంటారు. తన వారు అని దేవుడు చెప్పేవా, దేవుడు తన వారిని చెప్పేవారు, తన వారు కాని వారని చెప్పేవారండి. మంచి చెడున్నట్టు, ఎలుగు చేయనట్టు, జీవమార్గం అన్నట్టు తన వారు ఉన్నారు ప్రతి సంఘంలో, తన వారు కాని వారు. వాళ్ళిద్దరిలో స్వార్థ జాగ్రత్త సిద్ధపడి స్టాఫ్ కట్టుకొని ఈ యేసుని సిద్ధపడడం, అదే సిద్ధపడడం అంటే ఎలా ఉండాలి? సిద్ధపడమంటే ఏమండి? మాట స్వార్థ స్వార్థ 34 వచ్చిన కొంచెం విషయాల శక్తులను రావులను చిక్కు చిన్నతను మీరు మందమతులు అయి ఉండగా అది ఇవన్నీ తొలగించుకోవడానికి సిద్ధపడాలంటే దేనికి సిద్ధపడము? ఏది సిద్ధపడదు? రెండో రాక నేనేం చెప్పాను? వ్యవసాయ వస్త్రాలు ప్రతి నేత్రము ఆయనను చూస్తున్నాం. ఈ భూకంపాలు, ఈ భయము, ఈ మరణాన్ని ఇవన్నీ ఎవరికి? దేవునికి లోబడిన వారికి, పాపంలో ఆనందించిన వారికి. తుచ్చ విషయాసక్తి అవసరమైన పడిదాని విషయాలకు ఆసక్తి లేని వారికి, పావులు ఇలాంటి వ్యసనమైన వారికి, ఇలాంటి పాపలు ఆనందించే వారికి వర్తిస్తాయి. ఇవన్నీ వాళ్ళకి ఏముంటుందట? ఇవన్నీ ఏమవుతుంది? భయంగా మరణం సంభవిస్తుంది. జాగ్రత్త. అప్రమత్తులను మెలకు మన దేవుడు ఎంత గొప్పవాడంటే వదిలేసి కానీ పరిగణలో తీసుకున్న దేవుడు అన్నాడు. నువ్వు కాబట్టి ఏం చేసినా నువ్వు అది వదిలేసి దేవుడి భావాలు పట్టుకుంటే, దేవుడిలో కూడా జీవిస్తే నేను పిలిచినాను. ఇవన్నీ ఎవరు వదిలిస్తే? ఎవరికైనా భయంకరుడు చెప్పాలి. ఎవరికైనా భయంకరుడు లోకస్తులు, లోకానుసారంగా జీవించేవాళ్ళు, ప్రతీకారం, పాటలు, వ్యసనాలు ఇలా దేవుడి మీద రాకుండా, తల్లిని రాకుండా, భక్తులను భార్య పిల్లలను మోసం చేస్తూ, అందరి మోసం దేవుడిని మోసం చేస్తూ జీవించే వాళ్ళు దేవుడు భయంకరుడు కనిపిస్తాడు. అర్థమైందా? ఒక మన అద్భుతమైన తీసుకోండి. ప్రేమైన దేవుడు వల్ల కీర్తనలు 33 అధ్యాయము 18, 19 కీర్తనలు 33, 18, 19 గొప్ప మాట. ప్రభు మాత్రము తనను భయపడే వారిని, తన కరుణను నమ్ముకునే వారిని ఆదరణతో చూసును. వారి మరణం నుండి రక్షించును.
చర్చి దగ్గరకు వచ్చి చర్చి ఆ మెట్లు ఆ తాప మెట్ల పాదములకు వచ్చాయి పైకి రాలేదు. దేవుని కరుణకు ఎవరైతే పొందుతారో వారికి మరణం ఉండదు, వారికి ప్రాణంలో ఎలాంటి హాని కలగదు. అది వాళ్ళు భయపడదు. అలాగే చూడు, నీ రక్షణ కాలం ఇది, దేవుని రక్షించే కాలం, ఇతరులు శిక్షించే కాలం అంటది. తన కరుణ పొందే వాళ్ళకి ప్రాణాలు ఎలాంటి కుటుంబాన్ని దేవుడు ఎలాంటి హాని జరగదండి. ఏ తొడుగులో వాళ్ళ పురాణాన్ని వాళ్ళ ఇంటిని కుటుంబంలో సమీపించిన నాగలు ఒక శ్రీకృష్ణ పుస్తకం ప్రయాణించండి. ఈ బైబుల్లో ఎస్తే ఒక ఎప్పుడైనా చెప్తాను గురించి మిగులు అంతగా ఎవరంటే అహష్వేరోషు అనే ఆ రాష్ట్రాలు 127 రాష్ట్రాలను ఇండియా నుండి ఇథియోపియా వరకు పరిపాలించినటువంటి అహష్వేరోషు రాజు అనే కాలన రాష్ట్రాలన ఎస్తేర్ అనే ఒక రాజు ఇక్కడ చెప్పండి. ఎస్తేర్ అప్పట్లో వినండి, రాజులకు ఉపపత్రులు ఉండేవాళ్ళు. అంటే భారీగా వేరే స్త్రీలుగా దేవుడు రాయించారు. చాలా మంది రాజ్యాలను ఆయన ఓడించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యవనస్తుల స్త్రీలను ఇక్కడికి రాజ్య ప్రాసాదాలను తీసుకొస్తారు అన్నమాట, బందీలు. అలా తీసుకురావడానికి రోజుల్లో ఒకటే ఎవరు చెప్పాలి అయితే ఒక 12 నెలలు వాళ్ళు బాగా వాళ్ళని ముస్తాబు చేస్తారన్నమాట, శారీరకంగా బాగా చేస్తారన్నమాట ఒక పెట్టేసి ఆ స్త్రీలు. సో 12 నెలల తర్వాత రాజప్రాసాదానికి వీళ్ళని పంపేవాళ్ళన్నమాట రాజు ఆనందం కోసం. అయితే యువతులందరిలో ఈ అహష్వేరోషు అనే రాజు ఆ యొక్క మన్నను పొందినటువంటి ఏకైక యువకులని ఎస్తేర్. చెప్పండి ఆమె అంత అంతరంగా ఒక శాసనం ఉందండి, ఒక శాసనం శాసనం ఎవరైనా భూమి అంటారు రాజు పర్మిషన్ లేకుండా అనుమతి లేకుండా రాజ ప్రాసాదంలోనికి వెళ్ళడానికి సాహసిస్తే వాళ్ళకు రాజు చేసే శిక్ష ఏంటి? మరణ శిక్ష. ఈమె రాజుకి పోరాడలేదు. ఎందుకంటే ఆయన అందజేయడానికి కాదు. రాజు దగ్గర హామాన్ ఒక మంత్రి ఉంటాడు. ఆవిడేంటంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ సంపాదించుకుంటారు. వారిని సంపించడానికి రాజకీయ పోరాడుకుంటారు. అయితే ఒక శాస్త్రం ఏం శాస్త్రం? రాజు పరీక్ష లేకుండా ఎవరైనా రాజప్రాసాదానికి అభిప్రాయాన్ని సాహసిస్తూ వాళ్ళకి మరణదండన. అయితే ఒకసారి ఒక 2 సెకండ్లు చూసి మా వాక్యాన్ని ముగిస్తాం. ఎస్తేర్ గ్రంథం వారి అద్భుతమైనటువంటి మాటలు. ఎస్తేర్ గ్రంథము గమనిస్తే బైబిల్లో వినండి. ఎస్తేర్ గ్రంథం కలిసి బైబిల్లో 1, 2, 3, 4, 5 అధ్యాయాల ప్రాయం 14వ అధ్యాయం ముందు ఉంటుంది, తర్వాత 3వ అధ్యాయం ఉంటుంది, మళ్ళీ 12వ అధ్యాయం ఉంటుంది. అంటే వాళ్ళకు పదులు దొరికారన్నమాట. సో ఒక స్టోరీ ప్రారంభ అనుభవం ఎలా ఉంటుందో తప్ప అలా ఉంచడానికి కానీ క్రమంగా పెట్టడానికి ఇట్లా పొద్దు పైసారన్నమాట. అంటే వెనకాల రాసిన అధ్యాయం ముందుంది, ముందు రాసిన అధ్యాయం వెనకాల మధ్యలో పెట్టేసినట్టు. ఎందుకంటే క్రానలాజికల్ దాని సీక్వెన్స్ కోసం, దాని ఒక క్రమం కోసం అది చదివితే ప్రజలు అర్థమైంది. దేవుడు అలా పెట్టించారన్నమాట. ఎస్తేర్ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం నేను చూద్దాం. రాజు దేవునికి ప్రాసాద అంతర్భాగంలోకి పోయి అతన్ని దర్శింప సాహసింప పురుషుడిగా స్త్రీగా ఒకటే ఒక శిక్ష, మరణము.
వచ్చును. ఎస్తేరు మూర్తి నుంచి సత్యం వలె ఉండెను. ఆయన ఆ వాక్యం చెప్తుంది. చివరి మాట ఎస్తేరు గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనం. ఎస్తేరు ఈ భయములకు నేను నీ ప్రియనాథులను కాన దయవు తెచ్చుకున్నాను. నీ బిడ్డ అపాయం కలగదు. నా శాస్త్రం గురించినది సామాన్య ప్రజలే కానీ మీకు కాదు. ఇప్పుడు నా దగ్గర పడింది ఆమె గౌరవించుకుంటాను. అది నచ్చుతాను. ఏమంటున్నాడు? బాబుకి వస్తాయి. ఆయన బంగారు అవన్నీ చూస్తానే, ఆవరణం ఆయన వస్త్రధారం చూస్తానే, ఆయన తెలిసి చూస్తానే కూర్చుని పడిపోతుంది. ఆమె పైకి ఒక మాట అంటారు. ఏమని? ఎస్తేరు ఈ శాస్త్రం అనిపించేది అందరికి కానీ నీకు కాదు, అందరికి కానీ సామాన్య ప్రజలకు కానీ నీకు కాదు అన్నమాట. ఏ శాస్త్రం? మరణ శాస్త్రం. ఎందుకు ఆ చెప్పాడా? ఆమె ఆయన ఇష్టం కనుక, ఆమె ఆయన మన్నను పొందింది కనుక. మిగతా వాళ్ళు ఎలాంటి ఆయన? రాజు, భయంకరుడు, ఎవరు చంపేసేవాడు. కానీ వస్తే చంపలేదేమో. ఏమంటున్నాడు? ఆ కూర్చుని వెళ్ళిపోతాయి. ఎస్తేరు భయపడద్దు, నేను ప్రియనాథునంటా. ఈ శాస్త్రం వర్తించేది నీ కాదు. ఎందుకు ఆమె శాస్త్రం వర్తించలేదు చెప్పండి? ఆమె రాసు మరణం పొందింది. అయితే ఈ మరణము, ఈ రాసు, ఈ ఉపద్రవాలు, ఈ విపత్తులు, ఈ భయం, మరణం ఇవన్నీ వర్తించేది ఎవరికి? మనకు కాదు. ఎవరికి? ఆయన కరుణను పొందేవారికి. దయచేసి అంటే దేవుని కరుణను పొందిన వారు, ఆయన కరుణను పొందని వారు ఉన్నారట. ఎవరైతే ఆయన కరుణను పొందలేదు వారిని హెచ్చరిస్తున్నారు. దేవుని కరుణను ఎవరైతే పొందారో వాళ్ళకి తెలిసిన మాట ఏంటి? మొదటి మాటలో నీకు రక్షణ ప్రసాదిస్తాను అంటున్నాడు. రక్షణ, నీ కుటుంబాన్ని రక్షిస్తాను, నీ పిల్లల్ని రక్షిస్తాను. ఎంత బాగా నేను నీ ప్రేరణగా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మనసాన్ని వచ్చిన వాళ్ళు నీకా దేవుని సంతోషపెట్టి వారిని చించాలి. నేను ఒకటే చెప్తున్నాను. మొదటి వాతావరణం ఈ సంవత్సరం ఎన్నో క్రిస్మస్ పండుగలు చేస్తుంటారు. సంతోషం. అవి సిద్ధపాటు క్రిస్మస్ పండుగలుగా నటించుకోవచ్చు. ఈ సంవత్సరం నువ్వు చేసుకునే క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ ఎలా క్రిస్మస్ పండుగ? దేవుని కరుణ పొందినటువంటి వారిగా పండుగ చేస్తారు. చాలా క్రిస్మస్ పండుగ ఆ రోజు బాగాలి, ఆ రోజులో సమాధానం ఉండే చాలా నిజంగా ఆ రోజు మన శక్తి ఎంత పండుగ చేసుకోవట్లేదు. భార్య భర్తల సంఖ్య ఒకదారి, భర్త ఒకదారి, భార్య సిద్ధపాటి తుచ్చ విషయాసక్తితో తాగుబోలో జీవించిన తరుణంలో మందమతులై ఉండగా భక్తులు ఉన్నారు. మందమతులు అంటే శరీరం మందం వారికి ఏమైంది అర్థం కాదు. ఏం జరుగుతుందో, ఏం చేసినా అర్థం కాదు. తాగుబోతులకు ఎలా ఉంటుంది చెప్పండి? బాగా ఆనందంగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏం జరుగుతుందో, ఈ కార్యక్రమం అర్థంగా శరీరంగా ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. ఎవరైనా ఈజీగా అవైలబుల్ వారికి హాని పడతాయి. చూసిన కదా తాగి చాపలు పట్టుకొని రోడ్డు పక్కన తాగి తావు మొత్తం దిగిన తర్వాత అయ్యాలు ఏమర్థమవుతుంది? జోబులు ఏముండదు, పర్సు ఉండదు, చెప్పులు ఉండదు. కాబట్టి తుచ్చ విషయాల శక్తితోనూ
మరి పాపములతో నీవు మందమతులై జీవించక అప్రమత్తులై ఉండడం చెప్తున్నాడు. ఎవరైతే ఈ వాక్యాన్ని లోపడతారో వాళ్ళు నిజమైన క్రిస్మస్ పండుగ చేస్తున్నారండి. వదిలేసి దేవుడు చూసుకుంటాడు తీర్పు తీస్తారు. ఎందుకు నేను చాలాసార్లు చెప్పాను, ఒక వ్యక్తి గురించి మనము చెడ్డగా లేకపోతే చెప్పండి మన గురించి మనం చూసుకోవాలి. అందుకే మనం స్వార్థం మాట్లాడుకుంటాం. వచ్చే విషయాసక్తి విషయాలపై ఆసక్తి అవసరం. దేవుడు చూసుకున్నాడు. నిజంగా నీవు దేవుని ఆ విషయంలో నిర్దోషిగా ఉంటే నీవు తప్పుడే పాపం లేకపోతే దేవుడే దేవుడికి అసలు ఆయన ప్రతిగా మనిషిని అంతరంగమైనటువంటి ఈ సంవత్సరం నీ కుటుంబాలు దేవుడు వాళ్ళ నిజమైన క్రిస్మస్ పండుగ జరగాలి. నీ భార్యకి సంఖ్యత లేకపోతే భార్య సంఖ్యపడండి, భర్తలు సంఖ్యత సంఖ్యపడండి. నీ భార్య పిల్లలను భర్తలు దేవుడు మోసం చేస్తూ మోసకాన్ని చేస్తూ పంచాలి. అంతే పంచేత నేను లోకానికి వెళ్ళినట్టున్నాడు. అర్థం ఈ లోకం అంతా చీకటి చీకటిలో ఉన్నాము. ఏం చేస్తున్నాం అర్థం కాదు. అందరూ కాదు ఏం చేస్తున్నాం అర్థం కాదు. దేవుడు చేతనివ్వబడి ప్రకటించిన వ్యక్తులుగా జీవించి దేవుడి కరుణను పొందిన వారిగా జీవిస్తే ఏదైతే చేస్తే కానీ ఆ రాజు యొక్క మనల్ని పొందిందో అది దేవుని యొక్క కృపను మనల్ని నమ్మకూడదు. ఈ కృప దేవుడు అంత దయచాలని అందరూ ప్రయత్నించాలి. విశ్వాసం
మరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఇవన్నీ సర్వశక్తి గల విధేయ సర్వేశ్వరునికి అంగీకారములుగా ప్రార్థించుము. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేము అర్పించి అర్పణలను దయతో స్వీకరించు. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించిన శాశ్వత రక్షణ బహుమతికి మమ్ము పాత్రలను చేయగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటకు నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించిన యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా అతడు ప్రథమ ఆగమమును దీన నరరూపమును ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారా మాకు మరణాదరించు. పునరాగమమును అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అన్న ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతో నిరీక్షిస్తున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకతలములన్నిటితో ఏకమై మేము మహిమ గీతంతో నిరంతరం స్తుతించుట అభ్యంతరంగా పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగుగాక. అతడు శిరస్సులకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చు ఇట్లనెను, మీరందరూ తీసుకొని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క
నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణంలో ఉత్థానమును స్మరించు జీవమునసు ఈ అప్పములో రక్షణ పాత్రను నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములకు పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని భావిస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రేష్టమును జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ గురువును, మా కార్యకారి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయు. ఈనాటి విన్నపాలన్నిటిని కూడా ఆ దేవుడు మనకు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. వారిని దీవ ప్రకాశంతో చేసుకుని ఆంధ్రపై దయచూపి దేవుని కనికరని మరింతలు మీ తపస్సులతో ఆవిడని సేవ చేసిన పుణ్యాత్మకతో నాకు నిత్య జీవంలో భాగం దయచేది. అప్పుడు వారి స్నేహం మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నమస్కరించి మన
లోక పాపములను తొలగించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను తొలగించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను తొలగించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుటకు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. పాట నెంబర్ 194. పాట నెంబర్ 194. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు నిన్నుల పాల్గొనాలే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు నిన్నుల పాల్గొనాలే. పాపుల చెరను దాటించి ప్రభు వెలుగును నీలో నింపాలి. యేసు రక్షకా స్తుతికి పాత్రుడా, నిన్నే స్తుతింతున్నన్ని వేళలా. యేసు రక్షకా స్తుతికి పాత్రుడా, నిన్నే స్తుతింతున్నన్ని వేళలా. ఓ ఆదిదేవుడా, నీకే స్తుతి స్తోత్రము. ఓ దైవపుత్రుడా, నీకే స్తుతి స్తోత్రము. ఓ ఆత్మరూపుడా, నీకే
10 డేస్ వర్క్ చేసిన ప్రార్థన. క్రీస్తు అమ్మమ్మ, క్రీస్తు శరీరమా, క్రీస్తు రక్తమా, క్రీస్తు కట్టులో ఉండి కాపాడి క్రీస్తు అనుభవించిన కష్టమా మంచి చేసుకో. ఈ వారంలో వచ్చు పునీతుల పండుగలు. 2వ తేదీ పునీత దేవాలయ అంకిత ఉత్సవం. 3వ తేదీ పునీత ఫ్రాన్సిస్ భారతదేశ పాలక పునీతుడు వారి పండుగ. 4వ తేదీ పునీత దైమావాసి యోగాను వేద పండితుడి పండుగ. 6వ తేదీ పునీత నికోలస్ గారి పండుగ. 7వ తేదీ పునీత ఆంబ్రోసు గారి పండుగ. కొన్ని ఆదివారం కానుక 6,779 రూపాయలు. రేపటి నుంచి అనగా డిసెంబర్ నెలలో క్రిస్మస్ క్యారెట్స్ విచారణకుడు పాదయాత్రలు పొందవచ్చి ప్రతి కుటుంబాన్ని సందర్శించి ప్రార్థన చేయదు. 2వ తేదీ సోమవారము ఎదురు గ్రామము. 4వ తేదీ బుధవారము వి రాజపాలము ఇప్పటికడ గ్రామాలు. 5వ తేదీ గురువారము ఐవారపల్లె తాళపాపురం గ్రామాలు. 6వ తేదీ శుక్రవారము మాలపాడు గ్రామము నన్నూరుపల్లె. 7వ తేదీ శనివారము చాపాడు గ్రామము లింగాపురము కాదరాబాద్. 8వ తేదీ ఆదివారము సత్యాపురము ఇంద్రానగర్. 9వ తేదీ సోమవారము మురివియా స్కూలు ఆరుకట్ట ఉప్పాగు పెద్దశెట్టిపల్లె. 10వ తేదీ మంగళవారము నాగపల్లె అమృతనగర్. 11వ తేదీ బుధవారము బల్సింగ్ కాలనీ హౌసింగ్ బోర్డు. 12వ తేదీ గురువారము సంజీవ్ నగర్ శ్రీనివాస్ నగర్. 13వ తేదీ శుక్రవారము వైఎంఆర్ కాలనీ డైవర్గూడ. 14వ తేదీ శనివారము గాంధీ రోడ్డు తూర్పు గాంధీ రోడ్డు పరమడ. 15వ తేదీ ఆదివారము మూడపల్లి పెద్ద హాస్పిటల్. 16వ తేదీ సోమవారము నాగేశ్వరము దుర్సానపల్లె. 17వ తేదీ మంగళవారము బొల్లవరము ఉడాయపల్లె ధర్మలు. మన యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా
గుడికి లైటింగ్ ఒకటవది. రెండవది గుడి ముందు భాగంలో పందిరి డెకరేషన్కు. మూడవది కొత్త సంవత్సరం క్యాలెండర్స్కు స్పాన్సర్ చేసిన వాళ్ళ పేర్లు వారి క్యాలెండర్లో వేయబడి. నాలుగవది ట్రిప్పుకు స్టార్కు స్పాన్సర్. ఐదవది మైక్ సిస్టమ్కు. ఆరవది కొత్త సంవత్సరం వాగ్దానాలకు స్పాన్సర్ మరి వారి పేర్లు ఇచ్చారు, వారి మాత్రం ఉంది. ఏడవది గుడిలో డెకరేషన్కు. ఎనిమిదవది పండుగ రోజు కేకు మరియు టీ లేదా కాఫీ స్పాన్సర్. తొమ్మిదవది పాటలు ప్రింటింగ్ పేపర్స్కు పండుగకు. పదవది క్యాషియో కీబోర్డుకు డిజైన్ కార్డుకు స్పాన్సర్ చేసేవారు చేయవలసిందిగా మన ఛానల్ మనం చూస్తున్నారు. దయచేసి గమనించండి. రేపటి దినం నుండి అనగా డిసెంబర్ 2వ తారీఖు నుండి అనగా సోమవారం నుండి క్యారల్స్ ప్రారంభమవుతున్నాయి. మొదటగా మన గ్రామాలను దర్శిస్తున్నాము. తదనంతరం మరి మన స్థానికంగా టౌన్లో ఉన్నటువంటి గృహాలను సందర్శిస్తాం. రేపటి దినం నుండి సాయంకాలము 5 గంటలకి నుంచి ప్రారంభమవుతున్నాను. దయచేసి గ్రామ ప్రజలు సిద్ధపడి ఉండవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. దయచేసి గమనించండి. డిసెంబర్ మాసం అంతా కూడా క్యారల్స్ ఉంటాయి కనుక మరి డిసెంబర్ మాసంలో వచ్చే మంగళ, శుక్ర, శని, ఆదివారాల్లో సాయంకాలం పూజ ఉండదు. ఉదయము 7 గంటలకు ఇక్కడ పూజ ఉంటుంది. మంగళ, శుక్ర, శని వారాల్లో ఉదయం ఆదివారం ప్రకారం ఉంటుంది. ఉదయం 7 గంటలకు ఇక్కడ పూజ ఉంటుంది. దయచేసి విషయాన్ని గమనించగలరు. మరి అదేవిధంగా మీకందరికి ఒక చిన్న హోంవర్క్ చెప్పాలనుకుంటున్నాను. ఎటు నేను క్యారల్స్ ఈ వస్తువుని గృహాలు దర్శిస్తున్నాను కనుక అంటే మీకు అనుకూలత ఉంటే దయచేసి మీ గృహాల్లో ఒక చిన్నపాటి పసుల పాట ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. అదేమి బలవంతం లేదు. చిన్నపాటి పసుల పాట ప్రతి ఇంట్లో ఈసారి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఎవరైతే మరి ఈ విధంగా చేయదలుచుకున్నారో దయచేసి చేస్తే బాగుంటుంది. మేము వచ్చి ఈ పసుల పాటను మరి గృహాన్ని మరి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాం. అదేవిధంగా మరి దయచేసి గమనించండి. ఈ కొత్త సంవత్సరానికి గాను మరి క్యాలెండర్స్ అవసరం ఉన్నాయి. మరి ఎవరైనా స్పాన్సర్ చేయదలుచుకుంటే ఒక క్యాలెండర్ వేల వచ్చేసి ₹3 చెప్పారు. సో కనుక కనీసం మనకు ఒక 1000 క్యాలెండర్స్ పడతాయని చెప్పి మరి మాకు తెలియజేశారు. కనుక ఎవరైనా ధర్మదాతలు మరి ఈ గొప్ప కార్యనిమిత్తమై స్పాన్సర్ చేయదలుచుకుంటే దయచేసి మనం సంప్రదించగలరు. అదేవిధంగా నూతన సంవత్సరాల వాగ్దానాలను మాణిక్యమ్మ, నిర్మల, జలతోటి కళావతి కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేస్తున్నారు. మరి వారికి ప్రత్యేకంగా వందనాలను తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ క్రిస్మస్ పండుగకు గాను తర్వాత న్యూ ఇయర్ పండుగకు గాను మనకు మంచి పూజ పాటలు అవసరమైన పోయిన ఆదివారం తెలియపరిచినాము. మరి కేవలము కొద్ది మంది మాత్రమే మన పాటలు పడేవాళ్ళు. ఇంకా పాటలు అన్యంగా బాగుండాలని కోరుకుంటున్నాను. కనుక మరి పాటలు పాడాలని ఎవరైతే ఆసక్తి ఉందో పండుగ క్రిస్మస్కి న్యూ ఇయర్ మీరు సుఖపడాల్సిన అవసరం లేదు. దయచేసి త్వరపడి మరి మీ పేర్లను మరి ప్రభావం సాగించినట్లయితే తప్పకుండా మరి క్రిస్మస్ పండుగకి తర్వాత న్యూ ఇయర్ పండుగకి పాడే అవకాశం కనిపిస్తారు. దయచేసి తలాలను ఎవరు పాట పెట్టద్దు. బాగా పాటలు పాడే ఉన్నారు.
అదేవిధంగా క్రిస్మస్ పండగకి న్యూ ఇయర్ పండగకి యథాప్రకారంగా ప్రతి చర్చిలో ఖర్చులు ఉంటాయి. సో సార్ చదివాడు, మరి ఎవరైనా మంచి మనసుతో ఒక ఐటానికి స్పాన్సర్ చేయదలుచుకుంటే దయచేసి నన్ను సంప్రదించండి. ఖచ్చితంగా మరి ఈ అవకాశాన్ని మీకు ఇస్తాం. మరి పండగకి బయట షామియానా వేస్తారని విన్నాను. లోపల కూర్చున్నారు, బయట కూర్చున్నారు విన్నాను. మన జోగి బరువును బట్టి ఇది బయట లోపల పూజ నేను తర్వాత నిర్ణయం చేస్తాను. సో కాబట్టి ఇంతవరకు బయట మంచి మెట్లు వేసి చలి ఉన్న బయట బాగా మెట్లు వేసి బయట పూజ పెడితే బాగుంటుందని చెప్పి నేను తలచాను. ఎందుకంటే లోపల ఆదివారాన్ని సరిపోవట్లేదు. సో కనుక ప్రార్థన చేయండి. మీరు బట్టి మనం లోపల కానీ బయట కానీ మరి పూజను నిర్వహిస్తున్నాం. మరి దయచేసి గమనించండి, ఇక సమయం లేదు కనుక పండగ మీ సంతాలను మీరు ఇవ్వాలని చెప్పుకోవచ్చున పండగ సంతానం. మరి ముఖ్యంగా దేవుడు ఎవరైతే సమృద్ధిగా దీవించాడో, మంచి ఉన్నత స్థాయిలో వచ్చాడో వాళ్ళకి వచ్చే దారులను స్పందించాలి. వీలైతే మీరు దేవుడికి మనం నేర్పిస్తుంది. ఇది బలవంతం నిర్వహిస్తుంది. బలవంతం దేవుడికి మనం నేర్పిస్తే ముఖ్యంగా దేవుడు ఎవరినైతే సమృద్ధిగా నిర్మించాలి, ఈ సమృద్ధిని బట్టి దశభాగం ఇష్టం దశభాగం దారుణంగా దేవుడికి మీ కానుకలను సమర్పించగలరు. మరి ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి పండుగను జయప్రదం చేయగలరు. మరి పూజానంతరము ఈరోజు మరి బయట ఉపదేశించరావు గారు కూర్చున్నారు, బాగున్నారు. ఈ సంతాలను రాయించండి, ఈ పేరు నమోదు చేసుకోండి. మరి త్వరపడి మరి ఈ సంతాల విషయమై సంపాదించి ప్రతి ఒక్కరు కూడా మరి మీ కుటుంబ సంతాలు పండగ సంతాలు మనం చేయవలసిందిగా మేము మరొకసారి ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. మరి అదేవిధంగా మరి దయచేసి గమనించండి, మరి నిన్నటి దినమున శ్రీ ఉపదేశి బాలయ్య సార్, శ్రీ విజయరావు గారు, శ్రీ స్వామిదాసు, శ్రీ చంద్ర, శ్రీ ఏసన్న వీరు ఎంతో కష్టపడి మంచి స్టార్ను అక్కడ మనకి ఇక్కడ అరేంజ్ చేశాం. సో కాబట్టి మరి ఎంతో కష్టపడి పనిచేసి మరి ఈ పనికి సహాయం చేసినటువంటి అందరినీ అభినందిస్తూ వారికి పని కళాకారులతో మరి పండుగను అనుసరించి మరి క్యాలెండర్స్ అనుసరించి ఏదైనా మార్పులు చేస్తున్నట్లయితే తప్పకుండా తెలియజేస్తాం. చివరిగా దర్శించాం. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యాలు మాకు లాభదాయకంగా మారుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించిన మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించే విధానము నీకు బోధింపు. శాశ్వతంగా నిలిచి వాటిపై మేము మనసు నిలుపుకున్నట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు పేరులో సేవలో జీవించండి. పూజ ముగిసిన వేళ, పువ్వులు వేసిన వేళ, దేవునికి పెదవులు ముగిసిన ఈ శుభవేళ,
క్రీస్తునాథునికి పరిశుద్ధ దివ్య హృదయమా క్రీస్తునాథునికి పరిశుద్ధ దివ్య హృదయమా క్రీస్తునాథునికి పరిశుద్ధ దివ్య హృదయమా పరిశుద్ధ